వెలుగుమట్లలో ముగ్గురు మంత్రులు వారి బినామీల పేర్లు కూడా నేను చెప్తా ఉన్నా. వేజెల్ల సురేష్, ముల్లా కిషోర్, దామోదర్ రావు. ఈ ముగ్గురు బినామీల కోసమే మొన్న వెలుగుమట్లలో, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో ముగ్గురు మంత్రుల బినామీల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ లాభాల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 1000 మంది పేదవాళ్ళని మొన్న గూడు లేకుండా చేశారు. ఆ దారుణం జరగంగానే మేము మర్నాడే అక్కడ ఉన్నాం. వెలుగుమట్లలో పేదల ఇల్లు కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసింది. ఇది దారుణం. ఒక గాజాలో ఎట్లా అయితే ఒక భీతావహమైన వాతావరణం ఉందో, శిథిలాల నడుమ ప్రజలున్నారో, ఆ పరిస్థితి వాళ్ళ వెలుగుమట్లలో మాకు కనబడుతున్నది అని చెప్పి ఆ రోజు పత్రికా మిత్రులతో చెప్పాను, అక్కడున్న ప్రజలతో కూడా చెప్పాం. ప్రభుత్వం చేసింది తప్పు అనేది ఆ రోజు ఘంటాపదంగా చెప్పాం. ఈరోజు మేము చెప్పింది 100% వాస్తవం అని తేలిపోయింది. ఎందుకు అంటే బాధితులకు పట్టాలు ఇస్తాము అని ప్రభుత్వమే ఒప్పుకొని ఇవాళ తన తప్పు తెలుసుకొని మరి సవరించుకునే దానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతున్నది. వాస్తవం ఏంటి అంటే ఇవి భూదాన్ పట్టాలు. మనకి అసలు భూదాన్ కాన్సెప్ట్ ఒక్క నిమిషం మీకు చెప్పాలి. భూదాన్ అంటేనే భూదాన్ బోర్డు వచ్చిందే ఆచార్య వినోబా భావే స్ఫూర్తితో. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, బాగా భూమి వారి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారో, వారందరూ కూడా పేద రైతులకు కానీ వ్యవసాయానికి, అట్లాగే ఇండ్లు లేని పేదల కోసం మరి ముందుకొచ్చి వాలంటరీగా భూదానం చేయండి, భూమిని దానం చేయండి అన్నప్పుడు వచ్చిన ఈ కాన్సెప్టే వినోబా భావే గారి స్ఫూర్తితో భూదానుద్యమం. ఆ భూదానుద్యమంలో భాగంగా ఇవాళ మన రాష్ట్రంలో మీరు చూస్తే నల్గొండ జిల్లాలో భూదాన్ పోచంపల్లి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ పేరు కూడా అక్కడి నుంచి వచ్చిందే. అట్లాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎకరాల భూమి భూదాన్ కింద, ఆ రోజు భూదానం కింద మనం ఈ ఉద్యమ స్ఫూర్తితో 1,00,000 ఎకరాలు భూదాన్ బోర్డుకు కొంతమంది పెద్దలు వారు విరాళంగా, దానంగా ఇవ్వడం జరిగింది. ఖమ్మంలో వెలుగుమట్లలో కూడా అదే పద్ధతుల్లో 2 పెద్ద మనుషులు 1950వ దశకంలో ఒక 62 ఎకరాల భూమి ఏదో కరెక్ట్గా సబ్జెక్ట్ టు కరెక్షన్ వారు వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ బోర్డుకి ఇచ్చారు. ఆ భూమి 62 ఎకరాల పైచిలకు భూమి 89 వరకు, 1989 వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా భూదాన్ బోర్డు ఆధీనంలో భూదాన్ బోర్డు మీదనే పట్టా ఉంది. అందులో ఒక 31 ఎకరాలు కాంగ్రెస్ వాళ్ళు అంటేనే మాఫియాగాళ్ళు, భూమాఫియా చేసేవాళ్ళు కాబట్టి, బూచిగాళ్ళు కాబట్టి 89లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 31 ఎకరాలు మొత్తానికి పట్టాలు మార్చారు. భూదాన్ పేరు మీద ఉన్న 30 ఏళ్ళ పైచిలకు, 35 ఏళ్ళ పైచిలకు భూదాన్ పేరు మీద ఉన్న భూములను మొత్తానికి పైరవి చేసినరో, పైసలు ఇచ్చినరో, ఏం చేసినరో ఒక 31 ఎకరాలు పేరు మార్చి ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద రాయించుకున్నారు. కానీ ఒక 31 ఎకరాలు అట్లే ఉండే. అందులో 2014 ఏప్రిల్లో 1895 మందికి ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు, ఇంకా అప్పటికి తెలంగాణ ఏర్పడలేదు, తెలంగాణ ఏర్పడ్డది జూన్ 2, ఏప్రిల్ 14 నాడు ఆంధ్రప్రదేశ్ మరి భూదాన యజ్ఞ బోర్డు 1895 మందికి పట్టాలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అందులో మరి 2014 ఏప్రిల్లో ఇస్తే ఆ గత 10-12 ఏళ్లలో దాదాపు 1000 మంది ఇళ్ళు కట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. మధ్యలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు పక్కనేదో ఎంక్రోచ్మెంట్లు అవుతున్నాయి అని ఫిర్యాదు వస్తే కూడా పరిశీలించమని చెప్పాం తప్ప ఒక్క పేదవాడి ఇల్లు కూడా మేమెన్నడూ ముట్టుకోలేదు. నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 10 ఏళ్ల పాటు జీవో నంబర్ 58 కింద, 59 కింద ఈ రాష్ట్రంలో లక్షల మందికి పట్టాలు ఇచ్చింది. ఒక హైదరాబాద్లోనే 1,50,000 పట్టాలు ఇచ్చాం. ఆ పట్టా కూడా ఇంటి మహిళ ఎవరైతే ఉంటారో వారి పేరు మీద ఇచ్చాం. ఖమ్మం పట్టణంలో కూడా 3,000 మందికి 58 జీవో కింద పట్టాలు ఇచ్చాం. అట్లా ప్రతి చోట, ప్రతి నగరంలో, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా జీవో నెంబర్ 58 కింద పెద్ద ఎత్తున పట్టాలు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? వచ్చిన నాటి నుంచి నేటి వరకు విధ్వంసం, వినాశం, ఇది తప్ప, వినాశనం తప్ప ఇంకో మాట లేదు. నిర్మాణం గురించి ప్రస్తావన లేదు. ఒక విధ్వంసకరమైన ఆలోచనలతో ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, భూములు ఎట్లా లాక్కోవాలి. ఇందాక నేను చెప్పిన ముగ్గురు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఎవరైతున్నారో సురేష్,
దామోదర్ రావు, ఇంకొక ఆయన పేరేంది, కిషోర్. ఈ ముగ్గురు ఇవాళ నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా, ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు. ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు ముగ్గురు. వాళ్ళు ఆ ల్యాండ్ను హస్తగతం చేసుకోవడానికే ఇవాళ చేసిన డ్రామా ఇదంతా. వాళ్ళు ఏమనుకున్నారంటే మున్సిపల్ ఎలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు కొడితే అడిగేవాడు ఎవడు అన్న లైన్లో పోయారు. ఒక శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3000 మంది పోలీసు వాళ్ళు పొద్దున 3టికి పోయి వాళ్ళను మెడలు బట్టి బయటికి నూకి ఇళ్ళని కూలగొట్టారు. మీరు చూశారు వీడియోలు. ఒక అమ్మాయి అడుక్కున్నది, 10 నిమిషాలు నా ఇల్లును చూసుకుంటా అన్న, ఆ తర్వాత మీరు కూలగొట్టండి, 10 నిమిషాలన్నా దయచేసి దండం పెడితే కూడా కనికరించలేదు, కరుణించలేదు. ఇష్టం వచ్చినట్టు పిల్లలు వాళ్ళ పుస్తకాలు బ్యాగులు తీసుకుంటామంటే కూడా వినలేదు, మెడలు బట్టి నూకి బయట పారేసినారు. మేము పోయి మేము అడిగాం ప్రభుత్వాన్ని. 8 లక్షలు, 9 లక్షలు, 12 లక్షలు. ఒక ఆయనైతే పాపం 200 గజాల్లో 18 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి అప్పు చేసుకొని కట్టుకున్నాడు ఇల్లు. కట్టుకొని కూడా సంవత్సరంన్నర కాలేదు. కాబట్టి ఇట్లాంటి పట్టాలుండి అన్ని రకాల హక్కులుండి, యాజమాన్య హక్కులుండి ఇండ్లు కట్టుకుంటే మీరు ఎట్లా ఇలా కొడతారు అంటే ల్యాండ్ మాఫియా అంటారు. ఎవరండి ల్యాండ్ మాఫియా? ఇప్పుడు నేను చెప్పిన సురేషు, కిషోరు, దామోదర్ రావు వీళ్ళు ల్యాండ్ మాఫియా. మా వెనకాల ఉండి నడిపిస్తున్న ముగ్గురు మంత్రులు మీరు ల్యాండ్ మాఫియా. ఇవాళ ఎంత విచిత్రం అంటే కూల్చిన వాళ్ళే. అసలు ఫస్ట్ కూల్చుడు ఎందుకు, మళ్ళీ తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు మళ్ళీ ఆడనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పుడు ఎందుకు? వాళ్ళు ఒక్కొక్కరు 10, 12, 18 లక్షలు పెట్టి కట్టుకున్నారు ఇండ్లు. ఇవాళ ఆ ఇండ్లు కూలగొట్టి ఇప్పుడు తీరా హంతకుడే సంతాపం చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ ఈ సిపాయిలే పోయి పట్టాలు ఇస్తారంట. ఎక్కడిస్తారు అది? అక్కడ ఇవ్వరంట. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి అడ్డం వస్తుంది కాబట్టి పక్కన ఎక్కడో ఇస్తాం, అది కూడా అందరికి ఇవ్వరంట. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మంత్రులకి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి 16 నుంచి. మేము వదిలిపెట్టాం, అటు మండలిలో ఇటు హౌస్లో నిలదీస్తాం. ఉక్కిరి బిక్కిరి అవుతారు, ఎందుకంటే ఇలా రియల్ ఎస్టేట్ మాఫియా బాగుతాం బయటపడితే తట్టుకోలేరు. అందుకే ఇవాళ ఆగమేఘాల మీద పట్టాల పంపిణీ నిర్ణయం తీసుకున్నారు. నేను ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకటే చెప్తా ఉన్నా, వెలుగుమట్లలో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకోక తప్పలేదో రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు ఆ ఇంటికి మళ్ళీ ఆ కూలిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేదాకా, వాళ్ళకు పట్టాలు ఇచ్చేదాకా, వాళ్ళకి ఇండ్లు కట్టించేదాకా మేము వదిలిపెట్టాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కావచ్చు, మహబూబ్ నగర్లో దివ్యాంగుల కాలనీ కావచ్చు. ఎందుకంటే మీరు చెప్పారు మీ మేనిఫెస్టోలో, ఏం చెప్పారు మీరు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేదలకు అసైన్మెంట్ భూముల మీద హక్కులు ఇస్తాం. మీరు చెప్పిన మాట, నేను చెప్తున్నది కాదు. పేదలకి అసైన్మెంట్ భూముల మీద హక్కులు కల్పిస్తాం, యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఇంకా చాలా వాగ్దానాలు చేసినారు మీరు ఏది భూముల విషయంలో. ఇవాళ అట్లాంటి మీరు భూ మాఫియా చేస్తూ ఇవాళ ఆగమేఘాల మీద మళ్ళీ ఇంకా ఈ దిక్కుమాల పని చేసిందే తప్పంటే తప్పుడు పని చేసి మళ్ళీ ఇంకా కవరింగ్ ఇస్తున్నారు.